అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం అసలు ఇరాన్‌లో ఏం జరుగుతుంది? అక్కడ జరుగుతున్న అల్లకల్లోలానికి కారణం ఏంటి? అండ్ అక్కడ చంపబడ్డ 12,000 మంది అఫీషియల్‌గా కౌంట్ ఇంకా పర్ఫెక్ట్‌గా రాలేదు. బట్ అంచనా ప్రకారం 12,000 మందికి పైగా చంపబడ్డారు. అది ఎవరో బయట వాళ్ళొచ్చిన దాని వల్ల కాదు, వార్ వల్ల కాదు, దేని వల్ల కాదు. ఆ గవర్నమెంట్ పంపించిన సెక్యూరిటీ ఫోర్సెస్ వల్ల చంపబడ్డ సివిలియన్స్ ప్రొటెస్ట్ చేస్తున్నందుకు. అసలు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఆ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి? అన్నీ ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మొన్న బుధవారం వచ్చిన డేటా వరకు మనం చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్‌గా 2,571 మంది చంపబడ్డారు. అందులో 13-18 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు కూడా చంపబడ్డారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అసలు 9 మందికి ప్రొటెస్ట్‌కి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు కూడా చనిపోయారు. అండ్ ఇందులో గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 100కి పైగానే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు కూడా చనిపోయారు అందులో. అసలు ఎలా స్టార్ట్ అయింది ప్రొటెస్ట్? ఎందుకు స్టార్ట్ అయింది? ఈ ప్రొటెస్ట్‌కి మెయిన్ రీజన్ పెరిగిన ఇన్‌ఫ్లేషన్. ఆల్మోస్ట్ యూఎస్ డాలర్‌కి ఇంకా చాలా వేరే కంట్రీస్‌తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ మొత్తానికి పడిపోయింది. దీనివల్ల కరెన్సీ పడిపోవడం వల్ల లోపలికొచ్చే ఇంపోర్టెడ్ ఐటెమ్స్ మీద హై వాల్యూస్ పెరిగాయి. అది గవర్నమెంట్ తీసుకోలేకపోయింది. దానివల్ల రోజువారీ కమోడిటీస్ అంటే రోజు వాడుకునే ఐటెమ్స్ మీద ఎఫెక్ట్ పడింది. ఈ ఎఫెక్ట్ డైరెక్ట్‌గా ప్రజల మీద పడింది. వాళ్ళు హై ప్రైస్ పెట్టి రోజు కొనుక్కునే ఐటెమ్స్‌ని కొనుక్కోవాల్సిన పరిస్థితొచ్చింది. సో, అది వాళ్ళు బేర్ చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి కేవలం ప్రైజెస్ మాత్రమే పెరిగాయి. వాళ్ళకి వచ్చే ఇన్‌కమ్ పెరగలేదు. దీనివల్ల వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందుకే రోడ్డు మీదకి రావాల్సొచ్చింది. విత్ విత్ మర్చెంట్స్ అంటే అమ్మే వాళ్ళకి కూడా దీనికి ఎఫెక్ట్ పడింది. కొనుక్కోవడానికి ఎవరు రాకపోతే వీళ్ళకి అమ్మడానికి ఇంకా సోర్స్ లేదు. సో, మర్చెంట్స్, వర్కర్స్, స్టూడెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సొచ్చింది. త్వరగా డిసెంబర్ 28, 2025 స్టార్ట్ అయింది. వితిన్ జనవరి ఫస్ట్‌కొచ్చేసరికి ఆల్మోస్ట్ 31 ప్రొవిన్సెస్ అన్ని ప్రొవిన్సెస్‌లో మేజర్ సిటీస్ 180 మేజర్ సిటీస్‌లో ప్రతి దగ్గర ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి. దీనికి గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే అంత ర్యాపిడ్‌గా ఇంక్రీజ్ అయింది. దీనివల్ల గవర్నమెంట్ డబుల్ డిజిట్ ఇన్‌ఫ్లేషన్ ఫేస్ చేయాల్సొచ్చింది. కరెన్సీ నోట్స్‌ని ఎక్కువగా ప్రింట్ చేయాల్సిన పరిస్థితి. ఇంతకుముందు వేరే కంట్రీస్‌లో కూడా చూసుంటారు. అలా కరెన్సీ నోట్స్‌ని ఎక్కువగా ప్రింట్ చేస్తే ఏమవుతుందో, ఇన్‌ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది. దీనివల్ల మోర్ దెన్ 40% ఇన్‌ఫ్లేషన్ పెరిగింది. 2,80,000 టోమన్స్ ఉండే ట్రే ఆఫ్ ఎగ్స్ 5 lakhs అయింది. 5 లీటర్ కుకింగ్ ఆయిల్ 4,70,000 ఉండేది. ఆల్మోస్ట్ 14 lakhs అయింది. అంటే మూడింతలు. ఇంతకు ముందుండే రేట్‌కి మూడింతలు పెరిగింది. చిన్న ఇన్‌ఫ్లేషన్ కాదని జనాలకు అర్థమైంది. ముందుగా మర్చెంట్స్ బయటకొచ్చారు. అంటే షాప్ ఓనర్స్. దాని తర్వాత వర్కర్స్ ఫాలో అయ్యారు. చదువుకున్న వాళ్ళు కదా స్టూడెంట్స్. అర్థమైంది సిట్యుయేషన్ బాగా. బరిలోకి దిగారు. దీని రిజల్టే డిసెంబర్ 28, 2025 తెహరాన్ అనే సిటీలో గ్రాండ్ బజార్ అనే మార్కెట్ ప్లేస్‌లో మర్చెంట్స్ షాప్స్ క్లోజ్ చేశారు. వాళ్ళని మెల్లగా వర్కర్స్ అండ్ స్టూడెంట్స్ కలిసి యూనివర్సిటీ స్ట్రీట్స్‌లో, సిటీ స్ట్రీట్స్‌లో హ్యూజ్ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ ధైర్యం, పట్టుదల చూసి వేరే పెద్ద సిటీస్‌లో ఉన్న జనాలు కూడా ధైర్యం తెచ్చుకొని ప్రొటెస్ట్ మొదలుపెట్టారు. కానీ ఇది మెల్లగా ఎకనామిక్ క్రైసిస్ ప్రొటెస్ట్ నుంచి యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ దాకా చేంజ్ అయింది. గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్‌గా స్లోగన్స్, ఆ రూలర్స్‌కి అండ్ రూలింగ్‌కి అగెయిన్స్ట్‌గా స్లోగన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇరాన్‌లో ఉన్న 31 ప్రొవిన్సెస్ మొత్తంలో ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ 180 సిటీస్ ఇన్వాల్వ్ అయ్యాయి ప్రొటెస్ట్‌లలో. అంటే ఎంత పెద్ద మొత్తంలో జనాలు కుమిగూడారో, హాజరయ్యారో మీ ఊహకే వదిలేస్తున్నాను. డిసెంబర్ 28, 29 ప్రొటెస్ట్ నార్మల్‌గానే అనిపించింది గవర్నమెంట్‌కి. సో, పెద్దగా పట్టించుకోవడం జరగలేదు. బట్ ఎప్పుడైతే ఇది అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ స్లోగన్స్ వెళ్ళాయో 30 అండ్ 31 గవర్నమెంట్ ఆలోచించింది. దిస్ ఈస్ గోయింగ్ సమ్‌వేర్ అనిపించింది గవర్నమెంట్‌కి. సో, సెక్యూరిటీ ఫోర్సెస్‌ని దింపింది. జనవరి 3 వరకు సెక్యూరిటీ ఫోర్సెస్ సివియర్ యాక్షన్స్ తీసుకున్నారు. ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఆ తర్వాత కొట్టడం స్టార్ట్ చేశారు. అండ్ ఇట్ లెడ్ టు చాలామందిని చంపడానికి వరకు వెళ్ళిందనమాట. అండ్ ఈ జనవరి 3 వరకు చాలానే రిజిస్టర్ అయ్యాయి. అండ్ ఇవి ఇలానే కంటిన్యూ అవుతూ వచ్చే సెక్యూరిటీ ఫోర్సెస్ దిగడం జరిగింది. అండ్ జనవరి 8న మాత్రం
గవర్నమెంట్ చాలా పెద్ద యాక్షనే తీసుకుంది. ఇది ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అవ్వకూడదు. ఇరాన్ అనేది కంప్లీట్‌గా న్యూస్‌లోనే ఉండకూడదనే ఉద్దేశంతోటి ఇంటర్నెట్‌ని బ్లాకౌట్ చేసింది. అంటే అక్కడ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ ఔట్‌సైడ్ ద ఇరాన్, ఔట్‌సైడ్ వరల్డ్‌కి వెళ్ళకూడదనే ఉద్దేశంతోటి ఇంటర్నెట్‌ని కానీ, శాటిలైట్స్‌ని గానీ కంప్లీట్‌గా బ్లాకౌట్ చేసేసింది. దీనివల్ల ఇరాన్ బయటున్న ఫ్యామిలీస్‌కి, వాళ్ళ ఇరాన్‌లో ఉన్న ఫ్యామిలీస్ గురించి ఏమాత్రం క్లూ లేకుండా అయిపోయింది. ఎలాంటి సోర్స్ లేకుండా అయిపోయింది. ఎంతో గొప్ప పర్షియన్ కల్చర్ ఉన్న ఇరాన్, ఆల్మోస్ట్ మోర్ దెన్ 3500 ఇయర్స్ రిచ్ కల్చర్ ఉన్న కంట్రీ అది. అది ఇలాంటి పరిస్థితిలో ఉండడం చాలా బాధాకరం. అండ్ వాళ్ళ రైట్స్ కోసమే వాళ్ళు ప్రొటెస్ట్ చేసే పరిస్థితికొచ్చింది కంట్రీ. కేవలం ఒక్క రెవల్యూషన్ అంతా మార్చింది. ఇస్లామిక్ రిపబ్లిక్ రెవల్యూషన్ 1979లో వచ్చింది. ప్రజలు వాళ్ళ గొయ్య వాళ్ళు తవ్వుకున్నారు. అలాంటి రెవల్యూషన్ వాళ్ళు ఆ టైంలో సపోర్ట్ చేసుండకూడదు. అట్‌లీస్ట్ వాళ్ళకున్న కొన్ని రైట్స్ అయినా వాళ్ళకుండేయేమో. బట్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. దీనికి మీడియా కవరేజ్ పెద్దగా లేకపోవడం ఇంకా బాధాకరం. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్‌కి, ఇలాంటి చిన్న చిన్న కంట్రీస్‌కి ఫండింగ్ ఉండదు కదా! పాలెస్టైనో, గాజానో ఏదో వేరే కమ్యూనిటీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఫండింగ్ వస్తే సెలబ్రిటీస్ మాట్లాడతారు. బట్ ఇలాంటి ఇష్యూస్ మీద వాళ్ళు కొంచెం కూడా నోరు కూడా మెదపరు. లిబరల్స్ ఎటెళ్తారో కూడా తెలీదు. సెక్యులరిస్ట్స్ ఎటెళ్తారో కూడా తెలీదు. ఇలాంటి ఇష్యూ మీద కనీసం ఒక పోస్ట్ కూడా ఉండదు. సడెన్‌గా సైలెంట్ అయిపోతారు. అండ్ ట్రంప్ ఈస్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ అండ్ హి ఈస్ గివింగ్ వార్నింగ్స్. ఒక 2, 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు వార్నింగ్ ఇరాన్ ప్రెసిడెంట్‌కి. ఐ హోప్ దే వర్క్ ఆన్ ఇట్. బట్ ఇరాన్ ప్రెసిడెంట్‌ని ఉద్దేశించి ప్రొటెస్టర్స్ మీద అటాక్స్ ఆపకపోతే నేను మీ మీదకి వార్ డిక్లేర్ చేస్తానని అన్నాడు. లెట్స్ సీ అది ప్రొటెస్టర్స్‌కి ఎంతవరకు ఉపయోగపడుతుందో. కనీసం ప్రెసిడెంట్ ఆలోచించడానికి ఏమన్నా ఉపయోగపడుతుందేమో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్. మీకేదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.